ఆ చర్చలతో అందరూ ఆశ్చర్యపోయారు. కాగితాలకే పరిమితమవుతాయి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే 2 ఏళ్ల భీకర యుద్ధానికి తెరపడింది. కొన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా తొలి దశ చర్చ విజయవంతంగానే సాగింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని కీలక ప్రకటన చేశారు. నెతన్యాహు ప్రభుత్వం కొత్త ప్లాన్ వేసింది. గాజాను ఆక్రమించుకోవడం లేదని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ బెంజమిన్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? ప్రపంచానికి నెతన్యాహు ఇచ్చిన క్లారిటీ ఏంటి? యుద్ధం ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుందా? భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇస్లాం దేశాలు ఏమంటున్నాయి? గాజాలో గర్జించిన గన్నులు మౌనంగా మారిపోయాయి. పాలస్తీనా భూభాగంలో ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయి. అయితే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి చందంగా మారింది పరిస్థితి. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తోంది. బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం 2వ దశపై కీలక ప్రకటన చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. హమాస్ ఇంకో బందీ మృతదేహాన్ని అప్పగించాల్సి ఉంది. అది పూర్తయితే 2వ దశ ప్రారంభమవుతుందని అన్నారు. హమాస్ నిరాయుధీకరణ, అంతర్జాతీయ దళాల మోహరింపు, పాలస్తీనా ప్రభుత్వాన్ని నడిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో అంతర్జాతీయ బోర్డు ఏర్పాటు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2023 అక్టోబర్ 7న పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇజ్రాయెల్లో హమాస్ సృష్టించిన నరమేధం యావత్ ప్రపంచాన్ని వణికించేసింది. ఆ తర్వాతే గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం మొదలైంది. ఆ విధ్వంసం లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాన్ అంటూ చాలా దేశాలకు పాకింది. ఖతార్పై దాడితో 3వ ప్రపంచ యుద్ధ భయం కూడా వెంటాడింది. కానీ ట్రంప్ 20 పాయింట్ ఫార్ములాతో వార్ జోన్లో శాంతి గీతం వినిపించింది. 2025 అక్టోబర్ 10న తొలి దశ ఒప్పందం అమల్లోకి వచ్చింది. నిజానికి గాజా స్ట్రిప్లో గాజా నగరమే అతి పెద్దది. ఇక్కడే చాలా మంది పాలస్తీనియన్లు ప్రత్యేక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నగరాన్ని ఇజ్రాయెల్ ఇప్పుడు పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవాలని యోచిస్తోంది. స్థానికులను చెదరగొట్టడం, హమాస్ను అంతం చేయడం, ఆ తర్వాత 3వ పార్టీకి ఇవ్వడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అడుగులేస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్తో నెతన్యాహు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఒప్పందంలో తొలి దశ పూర్తయినా 2వ దశ అసాధ్యమని చాలామంది అంటున్నారు. ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నా, ఒప్పందంలో 3వ దశ కూడా ఉంది. అందులో భాగంగా గాజా నుంచి తీవ్రవాదం దూరం చేయాలి. అది కూడా అసాధ్యమని చాలామంది అంటున్నారు. కానీ జర్మనీలో జరిగింది, జపాన్లో సాధ్యమైంది, గల్ఫ్ దేశాల్లో కూడా జరిగింది, గాజాలో కూడా జరుగుతుంది. అయితే అందుకు హమాస్ను నాశనం చేయాలన్నారు నెతన్యాహు. మొదటి దశలో భాగంగా 2 ఏళ్లుగా సాగుతున్న భీకర పోరును తాత్కాలికంగా ఆపారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి వారం రోజులైనా కాలేదు. అప్పుడే ఒప్పందంపై నీలనీడలు ముసురుకున్నాయి. కాల్పుల విరమణను మీరు ఉల్లంఘిస్తున్నారంటే కాదు మీరంటూ హమాస్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 2025 అక్టోబర్ 10న తొలి దశ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 360 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గాజాలో తమ అధీనంలో ఉన్న భూభాగంలోకి అడుగుపెట్టిన పాలస్తీనియన్లపై దాడులు జరిపామని ఇజ్రాయెల్ ఆర్మీ సమర్థించుకుంటోంది. 2వ దశలో భాగంగా గాజాలో అంతర్జాతీయ భద్రతా బలగాలను మోహరించాల్సి ఉంది. సాంకేతిక పరంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. హమాస్ ఆయుధాలు అప్పగించాల్సి ఉంది. గాజా నుండి పూర్తిగా ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ జరగాల్సి ఉంది. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కీలక దశలో ఉందని ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ వ్యాఖ్యానించారు. మొదటి దశ ముగిసిందని, ఇక ఒప్పందాన్ని మరింత బలపరిచేలా 2వ దశను అమలు చేయడానికి అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ మధ్యవర్తుల కసరత్తు జరుగుతోందన్నారు. రాబోయే దశ అయినా తాత్కాలికమే అవుతుందని ఖతార్ ప్రధాని వ్యాఖ్యానించారు. పాలస్తీనా దేశం ఏర్పడటమే ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థాపనకు అత్యవసరమైన అంశమన్నారు. ఈ ఘర్షణకు మూల కారణాన్ని సమస్యను పరిష్కరించనిదే సమస్య పరిష్కారం కాదన్నారు. ఇక టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ మాట్లాడుతూ గాజాలో అంతర్జాతీయ భద్రతా బలగాల ఏర్పాటుపై పెద్ద ప్రశ్న నెలకొని ఉందని అన్నారు. ఈ బలగాలలో ఏ దేశాలు ఉంటాయో ఇంకా స్పష్టత రాలేదన్నారు. అసలు కమాండ్ వ్యవస్థ ఎలా ఉంటుంది, అది చేపట్టబోయే మిషన్ ఏమిటో తెలియదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం తొలి దశకు
ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం తెలిపాయి. సెప్టెంబర్ 29న శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో ఆ ప్రణాళికను ఆవిష్కరించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఉన్నారు. తమ వద్ద ఉన్న మిగిలిన 48 మంది బందీలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు అక్టోబర్ 3న హమాస్ తెలిపింది. ఇందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా గాజా ఖైదీలను విడుదల చేస్తారు. అలాగే గాజా పాలనను పాలస్తీనా టెక్నోక్రాట్స్ గా అప్పగించేందుకు అంగీకరించింది. అయితే హమాస్ మిగిలిన విషయాలపై, ముఖ్యంగా ఆయుధాలను వదిలిపెట్టే విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. గాజాలో పాలస్తీనియన్లను ఖాళీ చేయించాలి అన్నది అమెరికా అధ్యక్షుడి వ్యూహం. పాలస్తీనియన్లకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా గాజా పొరుగున ఉన్న ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని పిలుపునిచ్చారు. కానీ గాజాలకు ఆశ్రయం ఇవ్వలేమని ఆ రెండు దేశాలు స్పష్టం చేశాయి. పైగా గాజా అనేది పాలస్తీనియన్ల సెంటిమెంట్, దాన్ని వారు వదులుకోరని తేల్చి చెప్పారు. దీనికి ఇస్లాం దేశాలన్నీ వంతపాడాయి. ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్లలో అనేక కీలకాంశాలు ఉన్నాయి. గాజా పూర్తిగా టెర్రర్ ఫ్రీ జోన్ గా మారుతుంది. ఇది పొరుగు దేశాలకు ఎలాంటి ప్రమాదకరంగా ఉండదు. తొలి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు చేసింది నిజం. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలుగుతాయన్నది కూడా నిజం. కానీ ఈ ఒప్పందం నెక్స్ట్ లెవెల్ కు వెళుతుందా లేదా అన్నదే అస్సలు ప్రశ్న. ఎందుకంటే కొన్ని గంటల్లోనే ట్రంప్ మూడు మారిపోవచ్చు, నెతన్యాహు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అంతెందుకు హమాస్ కూడా యూటర్న్ కు సిద్ధపడొచ్చు. ఇవన్నీ జరగడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది నిపుణుల మాట.